డాలర్ గురించిన భయం పట్టుకుందా? ఇప్పటికే డాలర్ వదిలేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా బంగారాన్ని స్టోర్ చేసుకుని మీది. ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఎంత డాలర్లు ఉంటే, ఎన్ని డాలర్లు ఉంటే, ఎన్ని లక్షల డాలర్లు ఉంటే అంత గొప్పోళ్ళ కింద ఫీల్ అయ్యేవాడు. అది మానేసి డాలర్లను పక్కన పెట్టేసి బంగారం రిజర్వులు పెట్టుకోవడం బిగిన్ చేశారు ప్రపంచంలోని అనేక బ్యాంకులు, ఏది రిజర్వ్ బ్యాంకులు. అది ఇప్పుడు ఓ పక్కన అమెరికాకి పెద్ద సమస్య అయింది. అదే సందర్భంలో ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ అన్నది మొన్ననే రష్యా కానీ చైనా కానీ ప్రిపేర్ చేద్దామని. ఎట్లాగా? యూరో కరెన్సీ ఎట్లయితే ఉందో యూరోపియన్ యూనియన్కి సంబంధించి EU అంతటా చెల్లేటటువంటి యూరో ఎట్లుందో అట్లాగే చేద్దామని. బట్ ఓ రకంగా చెప్పాలంటే భారత్ ఆపింది. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ ఎవరి ఆధీనంలోకి వెళ్తుంది? చైనా ఆధీనంలోకి వెళ్తుంది, లేదా రష్యా ఆధీనంలోకి వెళ్తుంది. అది ప్రమాదకరం. వాళ్ళు అమెరికాకి మించిన వాళ్ళే, లేదా అమెరికాని ముంచేవాళ్ళే, లేదా అమెరికా తరహా ధోరణి ఉన్నటువంటి వాళ్ళే. అందుకే భారత్ ఆపుతూ వచ్చింది. నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు ఆపుతూ వచ్చారు. ఇప్పుడు ట్రంప్ తాజాగా ఆ విషయం ట్రంప్ కూడా తెలుసు. ట్రంప్ ఏం పిచ్చోడు కాదు, తనకుండే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లాగే భారత్ నుంచి ఏ జయశంకరో చెప్పాల్సింది చెప్తుంటాడు. అయితే ట్రంప్ ఇప్పుడు తాజాగా డాలర్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతే ఏ దేశాన్ని వదిలిపెట్టమంటూ స్టేట్మెంట్లు ఇస్తూ అందులో భారత్నైనా వదిలిపెట్టమని చెప్తున్నాడు.